ఎడం పక్కన విసు, కుడి పక్కన రాము. ఎడవ పక్కన అన్న, కుడి పక్కన తమ్ముడు. లవ్వా కుస కుస, ఇక నీ పని కుంభాభిషేక ఆరాధన. ఉషా గోయింగ్ ఫర్ కుంభమేళ. జై వెంకటాచలపతి తిరుపతి. ఎందుకు మా వాడికి గురువు చేయాలనుకున్నావు? చెప్పలేదు. మధుకి విసు ఎవరో రాము ఎవరో తేడా తెలియటలా. తేడా ఎందుకు తెలియాలి? అదేంటంటే బస్సు విధు విధు బస్సు ఒకరినొకరు చక్కగా వాకుంటా విసు మా అక్కయ్య మధు ఒకరినొకరు ప్రేమించుకుంటారా? కృష్ణ గారు, మీకు ఒంట్లో బాగోలేదని వచ్చారు. ఒంట్లో నయమయ్యాక అమెరికా అంతా చూశానండి. ఈ ప్రేమ పెళ్లి ఇలాంటి మాటలు నా దగ్గర. ఇప్పుడు ఏమైంది? మా అమ్మాయి మీ అబ్బాయిని లవ్ చేస్తుంది. మీ అబ్బాయి కూడా మా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. అందుకేగా ఈ సంబంధం మాట్లాడడానికి వచ్చాను. వీళ్ళ జీవితాలను చక్కదిద్దాల్సిన వాడిని నేను చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు? దానికి ఏం తక్కువని? అందం లేదా, చదువు లేదా, అంతస్తు లేదా? అంతస్తు ఏం పెద్ద సమస్య కాదమ్మా. కులం చూస్తున్నారా? అది కాదు. మా అమ్మాయి లవ్ చేసింది అనగానే గౌరవం లేని కుటుంబం అని నిర్ణయించుకున్నారా? మీ అమ్మాయి నేను బంగారం అయినా సరే ఇది కుదరదు. ఎందుకు ఇలా వితండవాదం చేస్తున్నారు పెద్దబ్బాయి? అందరు తల్లిదండ్రులాగా లవ్ అనగానే కావాలని కారణం లేకుండా మూర్ఖంగా వద్దంటున్నారా? కారణం లేకుండా నేనే వద్దంటలేదు, కారణం ఉంది. మేము కమల పిల్లలు, అతుక్కు పుట్టిన కమల పిల్లలు. నాలుగు ఇడ్లీ, 2 ప్లేట్లు మటన్ సేరువా, 2 ప్లేట్లు కైమా, ఇప్పుడు చేప ముక్కలు 2. 4 ఇడ్లీ, 2 వేపుడు, 1 చేపే కదండి. 8:30 ఇవ్వండి. చిన్నబ్బాయి లెక్క తప్పయ్యా, 9:30 కదా రావాల్సింది. అట్లాగా వదినా? మరి ఇంకేం వదిన చెప్పినట్టు 9:30 ఇచ్చేయండి. ఓ చిన్నబ్బాయి, పెద్దబ్బాయి ఏమో పొయ్యికాడు ఏడికి ఎగిపోతే రక్తాన్ని ఆవిరి చేసుకుని డబ్బు సంపాదిస్తున్నాడు. అవును వెంకటప్పయ్య. మరి నువ్వేమో ఇలా తలకొక్క రూపాయి ఒక్కేసినావంటే హోటల్ బాగుపడ్డట్టే. వెంకటప్పయ్య తిన్నావు కదా, నీ దగ్గర 1 రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదుగా. లేదు. ఇంకెందుకు అనవసరమైన మాటలు, ఇక దయచేయండి. ఏంటి బాబు ఇది? హోటల్కి వచ్చేవాళ్ళు ఎగతాళిగా మాట్లాడి చేశావు. చిన్న నోటిలకే కదా, కూడి తప్పు లేకుండా చెప్పలేకపోయావా? ఏంటి ఇప్పుడు ఏంటి? 1 రూపాయి తక్కువ చెప్పాడు అంతే, అదో పెద్ద తప్ప? దామొకడు కూడా ఈ కొట్టుకి ఏసుమారే ఏదో పనాడు మీద అరిసినట్టు అరుస్తాబెట్టే. అయ్యో నేనెక్కడ వచ్చాను? లెక్కలు వేసుకోమంటున్నావే, ఓ మగాడు పక్క నిల్చొని లెక్కలు వేసుకోమంటే చుట్టుపక్కల ఇన్నోళ్ళంతా ఏడనుకుంటారు. ఇప్పుడు ఏమన్నా నువ్వు అర్థం పడతా లేకుండా మాట్లాడుతున్నా? నువ్వు చెప్పాలనుకున్నా నీ ముగ్గురు చేత ఆయనకి తెప్పించాలి గాని నువ్వు చెప్పకూడదు. మరిదంటే మర్యాద ఉండదేంటి? ఏంటి సుందరి చిన్న విషయాన్ని ఈ అలా కూడితే తప్పన్నారు, రేపు తీసేస్తే తప్పంటారు, కూకుంటే తప్పంటారు. ఏంటి సుందరి చిన్న విషయాన్ని ఈ అలా కూడితే తప్పన్నారు, రేపు తీసేస్తే తప్పంటారు, కూకుంటే తప్పంటారు, నుంచుంటే తప్పంటారు. ఆ తర్వాత కొంచెం వంగదీసి ఈ మీద నోకలు మూటేసి రాళ్ళు కూడా ఎరమంటారు. అదే ఏంటి ఇక్కడ ఒకటే గొడవ? ఇలా అయిన దానికి కాని దానికి అరుచుకుంటూ కూర్చుంటే ఈ హోటల్ బాగుపడదు, మన కుటుంబము బాగుపడదు. అవును, ఈవిడొక్కతే ఎడగెలగ పెడుతుంది. మేమిద్దరం పరిపాటు చేయకుండా దండకు తిండి తింటున్నామంటారు. అమ్మాయి నువ్వు మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను నా ముగ్గులను మాట్లాడుకుండా కూకుంటే మీకు ఈలుగుంటదేంటి? సుందరి అన్నయ్య నువ్వు అలా మాట్లాడికి ఆయన నాకు దేవుళ్ళు అంటాడు. ఎవరికైనా దాని మొగుడే దానికి దేవుడు. నా మొగుడు నా ముందు సొలకలు చేసి మాట్లాడుతుంటే నేను నోరు మూసుకోవాలా? అమ్మా తల్లి, ఇక మీదట నేను నోరే తెరవను, దయచేసి నన్ను క్షమించు. కాస్త నెత్తికెక్కుతావే. సరే సుందరి లోపలికి వెళ్ళు, వెళ్ళమ్మా వెళ్ళు. పంకజం నువ్వు వెళ్ళి పని చూసుకో. అన్నయ్య నేనెందుకు పనికిరానన్నయ్య, నాకు చిన్న నోట్ లెక్క కూడా రాదు. నా వల్ల ఇంట్లో గొడవలు, నేనేం చేయాలో తెలవట్లేదు అన్నయ్య. నువ్వు నా తమ్ముడివిరా, నువ్వెలా ఉన్నా నాకు దిగులేదు. కానీ నువ్వు కంటతడి పెట్టుకుంటే నేను భరించలేను. ఎలా
కళ్ళు తిరుగుతున్న పని చూసుకో వెళ్ళు. పంకజం నేను వస్తాను. ఏమండి అదోలా ఉంది, పొత్తి కడుపు తిప్పుతోందండి. మధ్యాహ్నం ఇప్పుడు వచ్చినా రావచ్చు. అయ్యో అలా అయితే నేను ఇక్కడే ఉంటాను. ఉన్నట్టుండి నొప్పులు వస్తే అండగా మనిషి ఉండాలిగా. కావాలంటే చిన్నపైన సంత పంపి సామాన్లు తెమ్మంటాను. అయ్యో వద్దండి, అతనికి సామాన్లు కొనడం తెలీదు. కొమ్మలు నరికిన పోతుని తెగులు తగిన కోడిని అతను తలకంట కడతారు. 10 సామాన్లు తెమ్మంటే ఎన్ని సామాన్లు తెస్తాడు? రెండిటి కోసం తిరిగి మళ్ళీ వెళ్ళాలి. మీరే వెళ్ళండి. త్వరగా వచ్చేస్తాను. చిన్నబ్బాయి బస్తలో వస్తావయ్యా? ఏంటది? ఏమిటో తెలియడంలా తెల్లారు నుంచి గుండె పట్టినట్టుగా ఉంది. ఓ సోడా తెచ్చిస్తాను. ఏటి సరివేసిన కుక్కలా పరిగెడుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి వదినకు అర్జెంటుగా సోడా నీకు సంతకి వెళ్ళడం తెలవదు, కోడి తేవడం తెలవదు, సోడా మాత్రం తేవడం తెలుసు. నీళ్లు తోడుపెట్టి నేను మొహం కడుక్కోవాలి. సోడాని ఆవిడ వెళ్ళి తెచ్చుకోమను. ఇదిగో సుందరి, ఏంటి నువ్వు మాట్లాడటం? వదిన గుండె పట్టిందని చెప్తుంది కదా. అంత ఉట్టి నాటకమయ్యా. గుమ్మడికాయ లాంటి మరిది దొరికితే కూకున చోటు నుంచి పళ్ళు పొరవాయించడానికి ఎవరికి ఆశ ఉండదు. వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. కడుపుతో ఉందని వదిన సాయం చేస్తుంటే ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావా? యావయ్యా ఆవిడ కడుపుతో ఉందనా నువ్వు సాయపడుతుంది? ముక్కు మొహం సక్కకుందని గుడుగుడని లగెత్తున్నావు. ఏ పని చేసినా నువ్వు తప్పుగా అనుకుంటావేటి? ఓ ఆడమనిషి పడే అవస్థ ఇంకో ఆడమనిషి తెలుసుకోబోతే అట్టా చెప్పు. యావయో నిన్ను చక్కగా మైకల్లో పడేసిందయ్యా. ఆవిడికి ఒక్క మగాడు సాల్డు. రోకలు పోటేయడానికి మొగ్గుడు, రోలు కడగడానికి మరిది అని ఇద్దరిని తయారు చేసి పెట్టుకుంది. అందుకే ఆవిడ పడే అవస్థ చూడలేక నువ్వు అలా ఆడుతున్నావు. చాలు నువ్వు కూరుకో. ఈ నోరు మూయించడం ఎవరి వల్ల కాదు. ముందు నేను వెళ్ళి సోడా తీసుకొస్తాను. కావాలంటే రోజు మొత్తం తిట్టుకుంటుండు. ఆగో, ఒక్క అడుగు వేసావో తాళి తెచ్చేస్తాను. ఎవరు ఏమీ చెయ్యక్కర్లేదు. వెళ్తాను. ఇక మీద ఇలాంటి మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు. చేతులెత్తి దండం పెడతాను. ఇంకెప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడకు.